أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. واتقوا الله واعلموا أن الله بكل شيء عليم. وإذا طلقتم النساء فبلغن أجلهن فلا تعزلوهن أن ينكحن أزواجهن إذا تراضوا بينهم بالمعروف. ذلك يوعظ به من كان منكم يؤمن بالله واليوم الآخر. ذلك أزكى لكم وأطهر والله أعلم وأنتم لا تعلمون. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభు, సృష్టికర్త, సర్వేశ్వరుడు, ఏకేశ్వరుడు, లోకేశ్వరుడు అయినటువంటి అల్లాహ్ శుభనామంతో అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని, శుభాలను కురిపించునుగాక. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 232వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. మీరు మీ స్త్రీలకు విడాకులు ఇచ్చేసిన తర్వాత వారు తమ నిరీక్షణ వ్యవధిని పూర్తి చేసి తమ నిశ్చితమైనటువంటి భర్తలను ధర్మసమ్మతంగా పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకోదలిస్తే మీరు వారిని ఆటంకపరచకండి. మీరు నిజంగా అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించే వారే అయితే అలా ఏమాత్రం కూడా చెయ్యకూడదని మీకు బోధించబడుతుంది. మీ కొరకు సంస్కారవంతము, పవిత్రము అయిన పద్ధతి ఏమిటంటే మీరు ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండండి. అల్లాహ్కు అన్నీ తెలుసు, మీకు ఏమీ కూడా తెలియదు. సోదరులారా, మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. అదేమిటంటే, మరి ఒక పురుషుడు, ఒక భర్త తన స్త్రీకు, తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత అతను 3 నెలల పాటు తన ఇంటి వద్దనే తన భార్యను ఉండనివ్వాలి. ఎందుకో నేను చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది. తద్వారా మళ్ళా మీరు ప్రేమను కలిగి ఆ విధంగా మళ్ళా మీరు ఏకమయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళా మీరు వివాహ బంధంలో ఏకమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దైవము ఈ 3 నెలల నిరీక్షణ వ్యవధిని, దీనిని ఇద్దత్ అని పిలవడం జరిగింది. ఈ 3 నెలల నిరీక్షణ వ్యవధిలో మీరు ఒకే ఇంటిలో జీవితం గడపవలసి ఉంటుంది. ఆ తర్వాత అప్పటికీ కూడా మరి సఖ్యత కుదరకపోతే ఆ భార్య అతని వివాహ బంధం నుండి విడిపోతుంది. ఆ తర్వాత ఆ భార్య తనకు నచ్చిన వారిని తిరిగి వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది. తన జీవితం ఆమె గడిపే అధికారం ఆమెకు ఉంటుంది. అప్పుడు ఈ మొదటి భర్తకు ఆమె మీద ఎటువంటి అధికారం ఉండదు, ఎప్పుడైతే ఒక్కసారి వివాహ బంధం తెగిపోయిన తర్వాత. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. ఆమె ఒకవేళ తన యొక్క ఈ వ్యవధిని పూర్తి చేసిన తర్వాత, అంటే 3 నెలల కాలాన్ని పూర్తి చేసిన తర్వాత తన ఇష్టం వచ్చినట్లు ఆమె వివాహం చేసుకునే అధికారం ఆమెకు ఉన్నది. అటువంటి సందర్భాల్లో మీరు ఆమెకు ఎంత మాత్రం కూడా ఆటంకపరచకండి. మరి ఇతను బ్లాక్మెయిల్ చేయడం కానివ్వండి, లేకపోతే మరొకటి చెప్పి ఆ సంబంధాలను తెగొట్టడం కానివ్వండి, ఇటువంటి వ్యవహారాలు ఎంత మాత్రం కూడా చెయ్యకండి అని దైవం వారిస్తున్నాడు. ఎందుకంటే ఒకసారి ఆమె ఇతని వివాహ బంధం నుండి విడిపోయిన తర్వాత ఈ భర్తకు ఆమెపై ఎటువంటి అధికారం ఉండదు. కాబట్టి ఆ భార్య తన ఇష్టం వచ్చినట్టు జీవితం గడపడం కోసం, అంటే తన ఇష్టమైనటువంటి భర్తలను తిరిగి ఆమె వివాహం చేసుకోవడానికి ఆమెకు అధికారం ఉంటుంది. ఇదే విషయాన్ని దైవం చెప్తున్నాడు. కాబట్టి మీరు ఆమెను ఎంత మాత్రం కూడా
ఆటంకపరచకండి. ఆమె ధర్మసమ్మతంగా మరో వివాహాన్ని చేసుకోదలిస్తే ఇప్పుడు మీ నుండి విడిపోయిన తర్వాత. కానీ ఆ విధంగా జరగదు. మరి సహజంగా ఏం జరుగుతుందంటే ఆ భార్య మీద అతను మరి ఆ కోపం నిమిత్తము, ఆ ద్వేషం నిమిత్తము ఆమెను తిరిగి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆమె మరొక వివాహం చేసుకోకుండా ఇతను అడ్డుపడుతూ ఉంటాడు. దైవం చెప్తున్నాడు, మీకు అల్లాహ్ పట్ల అంతిమ దినం పట్ల నిజంగా విశ్వాసం ఉన్నట్లయితే, భయం ఉన్నట్లయితే, అరే దైవం ఒకడు చూస్తున్నాడు, ఈ విధంగా చేయొద్దని వారిస్తున్నాడు అన్న భయం మీలో ఉన్నట్లయితే, మరి మరణానంతరము ఒక జీవితం ఉన్నది, ఆ జీవితంలో నేను ప్రతిదానికి కూడా సమాధానం చెప్పుకోవాలి అన్న భయం మీలో ఉన్నట్లయితే ఇటువంటి పనులు మీరు చేయకండి. ఆమె జీవితం ఆమెను గడపడానికి ఆమెకు సంపూర్ణమైనటువంటి అధికారం ఉన్నది కాబట్టి ఆమె జోలికి, ఆమె జీవితంలోకి మీరు ఎంత మాత్రం కూడా వెళ్ళకండి అని దైవం ఇక్కడ వారిస్తున్నాడు. పవిత్రము సంస్కారవంతమైన పద్ధతి ఏమిటంటే ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఒక్కసారి ఆమె నీ వివాహ బంధం నుండి విడిపోయిన తర్వాత ఆమె మీద నీకు ఎంత మాత్రం కూడా అధికారం ఉండదు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత సోదరులారా, మరొక అంశం ఏమిటంటే, ఒకవేళ విడాకులు ఇవ్వబడినటువంటి స్త్రీ గర్భవతి అయితే మరి ఆమె నిరీక్షణ వ్యవధి ఆ బిడ్డ పుట్టే వరకు కూడా ఉంటుంది. బిడ్డ పుట్టే వరకు కూడా ఆ విడాకులు ఇవ్వబడిన స్త్రీ తన భర్త ఇంటిలోనే ఉంటుంది. ఆమెకు సంబంధించినటువంటి అన్ని ఖర్చులు కూడా ఇతనే భరించవలసి ఉంటుంది. విడాకులు అయిపోయినా కూడా. చూడండి సోదరులారా, ఒకసారి గమనించండి. విడాకులు అయిపోయినాయి, ఇక ఈమెకు అతనికి ఏమాత్రం కూడా సంబంధం లేదు అన్న విధంగా ఈ రోజున వ్యవహారాలు జరుగుతున్నాయి. కనీసం ముఖం కూడా చూడడానికి ఇష్టపడడం లేదు ఇద్దరు కూడా. ఈ విధంగా మరి విడిపోతున్నారు. కానీ సోదరులారా, ఇక్కడ చూడండి, దేవుని ఆజ్ఞ ఏమిటంటే మీరు ఆమెను మీ ఇంటి వద్దనే ఉండనివ్వాలి. ఒకవేళ ఆమె గర్భవతి అయినట్లయితే ఆ బిడ్డ పుట్టే వరకు కూడా ఆమె మీ ఇంటిలోనే ఉండవలసి ఉంటుంది, ఈ 9 నెలల పాటు కూడా. అంతేకాదు ఆ డెలివరీకి సంబంధించినటువంటి అన్ని ఖర్చులు ఇతనే భరించవలసి ఉంటుంది. ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు హక్కు ఏమిటంటే తల్లిపాలు 2.5 సంవత్సరాలు త్రాగడం అనేది. ఇప్పుడంతా కూడా మరి ఆధునికమైనటువంటి యుగంగా మారిపోయింది. తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడమే గగనం అయిపోయింది. డబ్బా పాలే ఆ బిడ్డకు మరి ఆధారం అవుతున్నాయి. ఇది ఎంత మాత్రం కూడా చేయకూడనటువంటి పని. ఎందుకంటే మరి ఈ రోజున మనకు సైన్స్ కూడా చెప్తుంది, తల్లిపాలలో ఉన్నటువంటి ఆ సుగుణాలు, ఆ వ్యాధి నిరోధక శక్తి మరి ఎందులో కూడా ఉండవని చెప్పేసి మనం చూస్తున్నాము. తల్లిపాలు తాగి పెరిగినటువంటి పిల్లలు ఏ విధంగా ఉంటారో, డబ్బా పాలు తాగి పెరిగినటువంటి పిల్లలు ఏ విధంగా ఉంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి బిడ్డకు హక్కు ఏమిటంటే 2.5 సంవత్సరాల పాటు, మరి సుమారు 40 నెలల పాటు ఆ బిడ్డకు పాలు ఇవ్వడం అనేది తల్లి యొక్క బాధ్యత, బిడ్డ యొక్క హక్కు. కాబట్టి ఈ నెలల కాలంలో, అంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో తన బిడ్డకు పాలు పట్టాలి అని తండ్రి భావించినట్లయితే ఆ తల్లి కూడా మరి తప్పనిసరిగా పట్టవలసి ఉంటుంది అని దైవం ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. అదేమిటంటే చూడండి, తమ సంతానం యొక్క పాలు పట్టే గడువు పూర్తి కావాలని తండ్రులు కోరిన పక్షంలో ఆ తల్లులు తమ బిడ్డలకు పూర్తిగా 2 సంవత్సరాలు పాలు పట్టవలసి ఉంటుంది. భర్త కోరుతున్నాడు, విడాకులు అయిపోయినాయి కానీ చూడండి భర్త కోరుతున్నాడు, మరి బిడ్డ పుట్టడం జరిగింది, ఆ బిడ్డకు పాలు ఇవ్వాలి కాబట్టి పాలు 2 సంవత్సరాల పాటు నీవు పట్టు అని ఒకవేళ అతను విజ్ఞప్తి చేసినట్లయితే ఆ భార్య తన భర్త యొక్క కోరికను మన్నించాలి. చూడండి సోదరులారా, ఈ విధంగా జరిగినప్పుడు ఒకవేళ అతను ఒకే విడాకులు ఇచ్చినట్లయితే, 3 విడాకులు ఒకేసారి కాకుండా, మరి ఈ కాలంలో అతను తిరిగి తన భార్యను తిరిగి వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అతను తెలియని తనం వల్ల, జ్ఞానం లేని తనం వల్ల అతను ఒకేసారి 3 విడాకులు ఇచ్చినట్లయితే ఆమె అతనికి శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి దైవము సౌలభ్యాన్ని కలుగజేయాలని చూస్తున్నాడు, మన వ్యవహారాలు తేలిక చేయాలని చూస్తున్నాడు. ఆయన కష్టపెట్టేసి భర్తలను విడదీసేసి ఈ విధంగా మరి కష్టాలు పాలు చేయడము దైవానికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. కాబట్టి చూడండి, అడుగు అడుగు కూడా భార్యాభర్తలు కలవడానికి ఎన్ని అవకాశాలు కల్పిస్తున్నాడు చూడండి. కానీ ఇవేమి కూడా మనకు పట్టవు. ఇవేమి కూడా దైవ గ్రంథంలో ఏమున్నాయో విషయాలు తెలియదు. తెలిసిన విషయాలను మనకు నచ్చిన విధంగా మలుచుకొని ఈ విధంగా జీవితాన్ని దుర్లభం చేసుకోవడం తప్పించి మనిషి ఈ రోజున మరేమి కూడా చేయడం లేదు.
కాబట్టి దైవం ఇక్కడ చెప్తున్నాడు, మరి తండ్రి తన బిడ్డ పాలు పట్టాలని కోరినట్లయితే భార్య మరి 2 సంవత్సరాల పాటు పాలు పట్టవలసి ఉంటుంది. అప్పుడు ఆమెకు మరి ఆ బిడ్డకు తగిన రీతిలో వస్త్రాలను భోజన సదుపాయాలను కల్పించడం అనేది భర్త యొక్క బాధ్యత అవుతుంది. కాబట్టి అతను విడాకులు అయిపోయినప్పటికీ కూడా భర్త ఈ విధమైనటువంటి పనులు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఎవరికి కూడా శక్తికి మించినటువంటి భారం వేయకూడదు. అంటే బిడ్డను కన్న కారణంగా తల్లి మీద ఎక్కువ భారం మోపడం కూడా భావ్యం కాదు. ఆమెను 2 సంవత్సరాల పాటు మరి ఈ విధంగా తన వద్దనే ఉండనిచ్చి ఏమి కూడా ఆమెకు సౌకర్యాలు కల్పించకుండా మరి ఇబ్బంది పెట్టడము భర్త యొక్క బాధ్యత కాదు. అదేవిధంగా మరి బిడ్డకు తండ్రి కాబట్టి ఆ తండ్రిని ఇరకాటంలో పెట్టడం కూడా సమంజసం ఎంత మాత్రం కూడా కాదు. దైవం చెప్తున్నాడు, ఏ విధంగా అయితే పాలిచ్చే తల్లిని పోషించే బాధ్యత తండ్రి మీద ఉంటుందో అదేవిధంగా ఒకవేళ తండ్రి భర్త చనిపోయినట్లయితే ఆ బాధ్యత అతని వారసుల మీద కూడా ఉంటుంది అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పడం జరుగుతుంది. అదేమిటంటే ఒకవేళ ఇరు పక్షాల వారు కూడా సంప్రదించుకొని పరస్పర అంగీకారంతో బిడ్డ చేత పాలు విడిపించి లేకపోతే మరొక ఏర్పాటు చేసినట్లయితే అది ఎంత మాత్రం కూడా తప్పు కాదు అంటున్నాడు. 2 సంవత్సరాల పాటు పాలు పట్టడం అంటే ఈ తల్లి ఈ విధంగా మరి మరొక వివాహం కాకుండా ఉండిపోతుంది. కాబట్టి సరే అని వారిద్దరూ కూడా మరి పరస్పరం అంగీకారంతో ఆ బిడ్డను వేరే విధంగా పాలు పట్టించే ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అది కూడా మంచి పద్ధతి అని చెప్పేసి దైవం ఇక్కడ చెప్తున్నాడు. అయితే మీరు ఆమెకు ఇవ్వవలసినటువంటి దానిని నష్టపరిహారాన్ని న్యాయసమ్మతంగా చెల్లించండి, అల్లాహకు భయపడండి. చూడండి, ఏ వ్యవహారమైనా మనము దైవానికి భయపడినట్లయితేనే మనము ఏదైనా చేయగలము. దైవం నాకు అనవసరం అండి, నా జీవితం నా ఇష్టము అన్న వ్యవహారము అన్న పద్ధతి ఉన్నదనుకోండి, అతనిని ఎవరు కూడా మార్చలేరు. కాబట్టి సోదరులారా, మనము మారాలి అంటే, మన సమాజము మారాలి అంటే దైవభీతి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎవరిలోనైతే దైవభీతి ఉంటుందో, పాపభీతి ఉంటుందో మరి అటువంటి వారే మరి మారగలరు తప్పించి మనిషిని మార్చే శక్తి ఏది కూడా లేదు. ఎన్ని మందులము అతన్ని మార్చలేవు. మనం చూస్తున్నాం, చూడండి, మరి త్రాగుడుకు బానిసైన వాళ్ళను మనం హాస్పిటల్లో చేర్పిస్తుంటాం. యాంటీ ఆల్కహాలిక్ ట్రీట్మెంట్ అంటే ఈ విధంగా మద్యపానం నుండి బయటపడే ట్రీట్మెంట్ని ఇప్పిస్తుంటాం. కొంతకాలానికి తిరిగి మామూలైపోతుంటారు. కాబట్టి ఈ విధంగా మందులతోటి మాకులతోటి ఒక వ్యక్తిని మనం ఎంత మాత్రం కూడా మార్చలేము. ఒక వ్యక్తిని మార్చాలి అంటే అతని యొక్క మనస్సును మనం మార్చాలి. ఆ మనస్సులో దైవభీతిని కలిగించాలి, పాపభీతిని కలిగించాలి. చూడండి, ఎవరైనా చూస్తున్నారనుకోండి, తప్పు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ ఎవరు చూడకపోయినప్పటికీ కూడా దైవం నన్ను చూస్తున్నాడు అన్న ఆ భయము ఎప్పుడైతే ఒక మనిషి మనసులో కలుగుతుందో అప్పుడే అతను తప్పుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సోదరులారా, ఈ సృష్టిలో మనిషిని మార్చేది కేవలము దేవుని పట్ల భయం మాత్రమే, దైవ భీతి మాత్రమే ఒక మనిషిని మారుస్తుంది తప్పించి మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తిని మనము మార్చలేము. ఎన్ని మందులు ఇవ్వండి, ఎన్ని ట్రీట్మెంట్లు చేయండి, ఒక వ్యక్తిని మనం మార్చలేము. కాబట్టి మనసులో దైవభీతి తప్పనిసరిగా ఉండాలి. దైవం పట్ల అతనికి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. నా దైవము ఒక్కడే, ఆయన కనిపించేవాడు కాదు, ఆయన అనుక్షణం కూడా నన్ను పరిశీలిస్తున్నాడు, నేను చేసిన ప్రతి పనిని కూడా నమోదు చేస్తున్నాడు. ఒక దినాన్న నేను ఆయన ముందు హాజరవ్వాలి, మరణం తర్వాత ఆయన ముందు నేను నా యొక్క సమాధానాన్ని చెప్పుకోవాలి నా పనుల గురించి అన్న భయం ఎవరిలో ఉంటుందో అప్పుడు మాత్రమే మనిషిలో మార్పు వస్తుంది తప్పించి మరి ఏ విధంగా కూడా అతనిలో మనము మార్పు తేలేము. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు అల్లాహకు భయపడండి, ఏ విధంగా మీకు భయపడే హక్కు ఉన్నదో. కాబట్టి దైవం చెప్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను హక్క తుకాతిహి వలా తమూతున ఇల్లా వఅంతుం ముస్లిమూన్. దైవానికి భయపడండి, ఏ విధంగా మీకు భయపడే హక్కు ఉన్నదో. మనము దైవానికి తప్పించి మరెవరికి భయపడతాం? ఒకసారి ఆలోచించండి సోదరులారా. మనకు జన్మనిచ్చాడు, సకల వనరులను కురిపిస్తున్నాడు, సమస్తాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు, మరణాన్ని ఇచ్చేది కూడా ఆయనే, మరణం తర్వాత తిరిగి లేపేది కూడా ఆయనే. మన ప్రశ్నలకు మరి మన కర్మలకు ఆయన ముందు మనం సమాధానం చెప్పుకోవాలి. ఇన్ని వ్యవహారాలు ఆయనతో మనకు ముడిపడి ఉన్నప్పుడు మనము ఆయనకు కాకుండా మరెవరికి భయపడతాము?
కానీ మనిషి ఈ రోజున దైవం పట్ల అవగాహన కలిగి ఉండడం లేదు. తనకు రకరకాలైనటువంటి దైవాలను కల్పించుకుంటున్నాడు, రకరకాలైనటువంటి ఆకారాలను కల్పించుకుంటున్నాడు. మరి మనుషులను దైవాలుగా భావిస్తున్నాడు, ఇతర జీవజాలాన్ని దైవాలుగా భావిస్తున్నాడు. ఒకసారి ఆలోచించాలి మనం మనసు పెట్టి. కాబట్టి దేవుని గుణగణాల పట్ల మనకు అవగాహన లేకపోతే ఇటువంటి వ్యవహారాలు జరుగుతుంటాయి. కాబట్టి దేవుని గుణగణాలను మనం అవగాహన చేసుకోవాలి. ఆయన పుట్టించేవాడు కానీ పుట్టేవాడు కాదు. ఆయన మరణాన్ని ఇచ్చేవాడు కానీ మరణించేవాడు కాడు. ఆయన సాటి సమానము లేనివాడు. ఏ వ్యక్తికి కూడా, ఏ శక్తికి కూడా ఆయన సాటి కాదు. ఆయన అందరికంటే గొప్పవాడు. ఆయన మనకు ఎంత మాత్రం కూడా కనబడడు. ఈ లక్షణాలు గల దైవాన్ని ఎప్పుడైతే మనిషి అవగాహన చేసుకుంటాడో అప్పుడే అతనికి దైవం పట్ల భయం ఏర్పడుతుంది. లేదండి, దైవం కూడా నాలాగే తింటాడు, నాలాగే మరి నిద్రపోతాడు, నాలాగే బిడ్డలు ఉంటారు, నాలాగే బాధలు పడుతుంటాడు, నాలాగే ఈ విధంగా అన్ని వ్యవహారాలు చేస్తుంటాడు అన్న పద్ధతి అతనిలో ఉన్నట్లయితే, అన్న విషయము దైవం పట్ల అతనికి ఉన్నట్లయితే అతనికి ఏం భయం ఉంటుంది దైవం పట్ల? కాబట్టి సోదరులారా, ఒక మనిషిలో దైవభీతి కలగాలంటే దైవం పట్ల సరైనటువంటి అవగాహన అతనికి కలిగి ఉండాలి. అప్పుడే దైవం పట్ల భయం ఏర్పడుతుంది. ఉదాహరణ చూడండి, ఒక నిప్పు నది, ఆ నిప్పు కాలుతుంది అని మనకు తెలిసినప్పుడే మనం భయపడతాం. లేదనుకోండి మనం చేత్తో పట్టుకుంటాము. కాబట్టి దైవం పట్ల మనకు భయం రావాలి అంటే ముందు ఆయన గుణగణాలను మనం తెలుసుకోవాలి. అప్పుడే దైవం పట్ల భయం ఏర్పడుతుంది. సరే సోదరులారా, ఇప్పుడు మనము దుస్తులకు సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకుంటున్నాము. మరికొన్ని విషయాలు మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల వెలుగులో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, పలచటి బట్టలు ధరించడాన్ని నిషేధించారు. శరీర భాగాలను బయటకు మరి కనిపించే విధంగా, శరీర భాగాలు బయటకు కనిపించే విధంగా బట్టలు ధరించడాన్ని ప్రవక్త వారు మరి వారించడం జరిగింది. ప్రవక్త వారి వద్దకు ఒక సందర్భంలో ఒక వస్త్రం రావడం జరిగింది, చాలా పల్చటి వస్త్రము. అప్పుడు ప్రవక్త వారు అది తన భార్యకు ఇస్తూ, ఈ పల్చటి వస్త్రం అంటే శరీర భాగం కనబడకుండా లోపల మరొక వస్త్రాన్ని చేర్చి నువ్వు దీన్ని కుట్టించుకొని చెప్పడం జరిగింది. లైనింగ్, మనం లైనింగ్ అంటాం కదా, ఈ విధంగా లైనింగ్ని వేసి ఈ విధంగా కుట్టించు అని చెప్పడం జరిగింది. తద్వారా శరీర భాగాలు బయటకు కనబడవు. కానీ ఈ రోజున మనం చూస్తున్నాము ఉల్లి పొరలు లాంటి దుస్తులు, అటు మగవారు కానివ్వండి, ఇటు ఆడవారు కానివ్వండి. సోదరులారా చూడండి, ఈ విధంగా మనము జీవితం గడిపినట్లయితే నైతికత ఏ విధంగా మన సమాజంలో వస్తుంది ఒకసారి చూడండి. అటువంటి దుస్తులను ధరించిన వారిని మరి ఆట పట్టించకుండా, మరి ఈ విధంగా ఈవ్ టీజింగ్ చేయకుండా మగవారు ఏ విధంగా ఉంటారు? కాబట్టి మనము మన దుస్తుల పట్ల చాలా జాగ్రత్తలు వహించాలి. కాబట్టి మన దుస్తులు అనేవి మన గౌరవాన్ని పెంచాలి, మన శరీర భాగాలను కప్పాలి. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి ప్రవక్త వారు మరి ఈ విధంగా మీ యొక్క ముఖం కానివ్వండి, శరీర భాగాలు కానివ్వండి బయటకు కనిపించకుండా మీరు దుప్పటిని మీ మీద నుండి మీరు కప్పుకోండి అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా కప్పుకోవడం ఈ రోజున మరి బుర్ఖా అని చెప్పేసి మన ముస్లిం స్త్రీలు ధరిస్తున్నారు. అదొక రూపం. ఆ తర్వాత సోదరులారా, ఇంకా ప్రవక్త వారు ఏమన్నారు అంటే, మనము మన స్థితిగతుల ఆధారంగా మనము మన యొక్క దుస్తులను ధరించాలి. మరి అహంకారాన్ని, ప్రదర్శన బుద్ధి, ఇటువంటి వ్యవహారాలకు మనము చాలా దూరంగా ఉండాలి. అంటే ఈ విధంగా ఒక అహంకారాన్ని ప్రదర్శించే విధంగా మన దుస్తులు ఎంత మాత్రం కూడా ఉండకూడదు. అంతేకాకుండా చాలా మంది భావిస్తుంటారు, మరి చిరిగిపోయినటువంటి, మాసిపోయినటువంటి దుస్తులు ధరించడం అనేది చాలా సామాన్యతకు చిహ్నం అండి, సింప్లిసిటీకి చిహ్నం అండి అని చెప్పేసి చాలా మంది భావిస్తుంటారు. ఈ వ్యవహారం కూడా అది అంత మంచి విధానం కాదు. ఎందుకంటే ఒక దైవభక్తుడు ఈ విధంగా తెలియజేశాడు, మనం మంచి బట్టలు ఎందుకు ధరించాలి అంటే, మరి ఆ మహోన్నతుడు, ఆ సకల ఘనతలకు అర్హుడైనటువంటి ఆ దైవానికి కృతజ్ఞత తెలిపే రూపమే అని ఆయనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఆయన ప్రసాదించినటువంటి సంపద
మన యొక్క శరీర భాగాల మీద బట్టల రూపంలో మనం కనబడాలి. అంతే తప్పించి ఆయన మనకు సంపద ఇచ్చినప్పటికీ కూడా పిసినారితనాన్ని వహించి సరైన బట్టలు ధరించకుండా ఉండడం కూడా ఆయన అనుగ్రహాన్ని మనము అది కాదనడమే. ఈ విషయాన్ని కూడా మనము గమనించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా అతి సామాన్యమైనటువంటి మాసిపోయినటువంటి బట్టలు ధరించాడు. అప్పుడు ప్రవక్త వారు అడిగారు, నీ వద్ద మరొక బట్ట ఏమి కూడా లేదా? నీ వద్ద అసలు ధనమే లేదా బట్టలు కొనుక్కోవడానికి అని ప్రవక్త వారు అడిగారు. అప్పుడు అతను అన్నాడు, ఎందుకు లేదు ప్రవక్త, నా వద్ద చాలా సంపద ఉన్నది. కానీ ఈ విధంగా మాసిపోయిన బట్టలు ధరించడము ఒక విశ్వాసానికి చిహ్నం అన్నారు కదా మీరు అనగానే ప్రవక్త వారు ఈ విధంగా చెప్పారంటే, ఈ విధంగా దైవము ధనాన్ని ప్రసాదించినప్పటికీ కూడా ఈ విధంగా పిసినారితనాన్ని వహించి సరైన బట్టలు ధరించకపోవడం కూడా ఆయన అనుగ్రహాన్ని కాదనడమే అన్నారు. కాబట్టి దేవుని అనుగ్రహము మన బట్టలలో కూడా కనబడాలి. దైవము ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని చూసి ప్రజలు కూడా మరి ఆయనను ఘనపరచాలి. అంతే తప్పించి సింప్లిసిటీ అంటే మరి మాసిపోయినటువంటి చిరిగిపోయినటువంటి బట్టలు ధరించడం ఎంత మాత్రం కాదు సోదరులారా. ఉన్నంతలో మంచి బట్టలు ధరించడం అనేది అది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఒక మనిషిని మనము అతని బట్టలను ఆధారంగానే మనము అంచనా వేస్తాము అతను ఎటువంటి వాడు అనేది. కాబట్టి సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు చదువుకోవడానికి, రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి అంశము ఒకటి ఏంటంటే, మరి భర్త విడాకులు అయినటువంటి తన భార్యను ఆమె తన నచ్చినటువంటి విధానంగా జీవితం గడపడము, అంటే తన నచ్చినటువంటి భర్తను మరొక భర్తను వివాహం చేసుకోదలిస్తే ఇతను ఎంత మాత్రం కూడా ఆమెను ఆటంకపరచకూడదు. ఆమె జీవితాన్ని ఆమెను జీవించే విధంగా ఆమెను వదిలివేయాలి. మొదటి భర్తకు ఆమె మీద ఎటువంటి అధికారం ఉండదు. ఇదొకటి. ఆ తర్వాత ఒకవేళ ఆమె తన బిడ్డకు పాలు పట్టాలని ఒకవేళ భర్త కోరినట్లయితే ఆ భార్య, అంటే విడాకులు అయిపోయినప్పటికీ కూడా ఆ భార్య ఆమె బిడ్డకు మరి 2 సంవత్సరాల పాటు పాలు పట్టాలి అని చెప్పేసి దైవం ఇక్కడ సూచించడం జరిగింది. ఒకవేళ పరస్పర అంగీకారంతో పాలు మాన్పించే విధంగా, లేకపోతే మరొక స్త్రీతో పాలు ఇప్పించే విధంగా ఇద్దరి మధ్య ఏదైనా ఒక అగ్రిమెంట్ కుదిరినట్లయితే అది కూడా అది ధర్మసమ్మతమే అని దైవం చెప్పడం జరిగింది. సరే, దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా, అల్లాహ్ మీకు నాకు మనందరికీ కూడా దైవ గ్రంథాన్ని అర్థం చేసుకునే విధంగా మన మనసులు తెరవాలని, మన వ్యవహారాలన్నీ అన్నీ కూడా అల్లాహ్ మనకు ప్రసాదించినటువంటి మార్గదర్శకత్వం నీడలో మనము వీటిని అనుసరించాలని దైవము అందరికీ కూడా మంచి చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.